ఆధునిక తెలుగు కథకు పుట్టినిల్లు నల్గొండ అని ప్రముఖ సాహితీవేత్త సుంకిరెడ్డి నారాయణ రెడ్డి అన్నారు. తెలుగు సాహిత్యంలో నల్గొండ కథ తనదైన స్థానాన్ని సంపాదించుకున్నదని అన్నారు. నల్గొండకు చెందిన కథా రచయిత డాక్టర్ సాగర్ల సత్తయ్య రచించిన బర్కతి కథా సంపుటిని ఆయన ఆవిష్కరించి ప్రసంగించారు. నల్గొండలోని యూటీఎఫ్ భవన్లో జరిగిన ఈ కార్యక్రమానికి సృజన సాహితీ అధ్యక్షులు పెరుమాళ్ల ఆనంద్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా సుంకిరెడ్డి మాట్లాడుతూ తెలంగాణ జీవద్భాషను, సంస్కృతిని, గ్రామీణ వాతావరణాన్ని సాగర్ల సత్తయ్య కథలు అద్భుతంగా చిత్రించాయన్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రముఖ సాహితీవేత్త డాక్టర్ ఏనుగు నరసింహారెడ్డి మాట్లాడుతూ సాగర్ల సత్తయ్య చక్కని శిల్పంతో ఆకట్టుకునే శైలిలో కథలు రాశారని కొనియాడారు. మేరెడ్డి యాదగిరెడ్డి మాట్లాడుతూ నల్గొండ కథా పాఠశాల పేరుతో ఇటీవల నల్గొండలో నూతన కథకులు చక్కని కథలు రాస్తుండడం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో మునాసి వెంకట్, డాక్టర్ తండు కృష్ణ కౌండిన్య, డాక్టర్ పగడాల నాగేందర్, బైరెడ్డి కృష్ణారెడ్డి, ఎలికట్టె శంకర్రావు, నకరేకల్ మండల విద్యాధికారి మేకనాగయ్య, యూటీఎఫ్ రాష్ట్ర నాయకుడు ఎడ్ల సైదులు, శీలం భద్రయ్య, బండారు శంకర్, శీల అవిలేను, ముక్కామల జానకిరాం, డాక్టర్ మెంతబోయిన సైదులు, కాసుల ఆంజనేయులు, కుకుడాల గోవర్ధన్, కోమటిరెడ్డి రవీందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నల్లగొండ యూటీఎఫ్ భవన్లో సాగర్ల సత్తయ్య గారి బర్కతి కథల సంపుటి ఆవిష్కరణ జరుగుతూ ఉన్న సందర్భంగా నేను ఇక్కడికి వచ్చాను. సాగర్ల సత్తయ్య గారు వ్యక్తిగతంగా నిరంతర చలనశీలత ఉన్నటువంటి వ్యక్తి. బర్కతి కథలను గ్రాస్ రూట్ లెవెల్లో ఉండే మనుషులకు సంబంధించిన ఇతివృత్తాలతో రాశారు. నిజానికి లోకల్ ఇష్యూని లోకలైజ్డ్ మేనర్లో చెప్పడం అనేది గతంలో సురవరం ప్రతాపరెడ్డి గారు, కాళోజీ గారు చేసినటువంటి పని. తర్వాత కాలంలో కథ చాలా కార్వింగ్కు, డిపిక్షన్కు ప్రాధాన్యత ఇస్తూ రాయబడ్డాయి. కానీ మౌలికంగా తెలంగాణ స్వభావము కథని ఉన్నది ఉన్నట్లుగా చాలా వేగంగా చెప్పడం. ఈ పద్ధతిని ఇప్పుడు నిజానికి సత్తయ్య గారు పునః ప్రారంభించినట్టు నాకు అనిపించింది. ఒక కథలో ఒక్క విషయమున్నా అనేక విషయాలున్న కథని చెప్పడమే ప్రధాన లక్ష్యంగా దాన్ని నడిపించాడు. అన్నీ కూడా అత్యంత ప్రగతిశీలమైనటువంటి కథలు, స్థానీయ భాషను వాడారు, స్థానీయ ఇతివృత్తాలను వాడారు. అందువల్ల బర్కతి కథలు నిజానికి ఈ కాలాన్ని చిత్రిక పట్టిన కథలుగా నేను భావిస్తూ ఉన్నాను. ఈరోజు మిత్రుడు సాగర్ల సత్తయ్య గారు రాసిన బర్కత్ కథల ఆవిష్కరణ జరుగుతుంది. ఈ సమావేశానికి నల్లగొండ జిల్లా కథా రచయితలు, కవులు అందరూ విధిగా హాజరై సాగర్ల సత్తయ్య గారు రాసిన బర్కత్ కథల గురించి మాట్లాడడం జరుగుతుంది. ముఖ్యంగా సాగర్ల సత్తయ్య గారు రాసిన బర్కత్ కథల్లో తెలంగాణ ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాల్సిన జీవిత విధానం ఏదైతే ఉందో, పల్లెవాసుల జీవిత విధానం, భాష, వాళ్ళు నిత్యం లేచిన కానించి మళ్ళీ తిరిగి పడుకునేదాకా పడ్డ బాధలు, వ్యథలు, దాంతోపాటు వాళ్ళ సంస్కృతి, బోనాల పండుగలు కానీ, ఎల్లమ్మ పండుగ కానీ, వాళ్ళ పిల్లలు వాళ్ళు పడుతున్న అనేక కష్టాలని ఆయన సజీవంగా చిత్రించడం జరిగింది. ఒక మాటలో చెప్పాలంటే ఇవాళ గతంలో వచ్చిన కథా రచయితల కంటే కూడా ఇంకా కాస్త ముందుకు పోయి యథావిధిగా ప్రజల యొక్క జీవిత చిత్రణ అనేది లైవ్గా తాను చూసిన దృశ్యాన్ని కథగా చేయడం, కథగా మలచడంలో బాగా చేయి తిరిగిన రచయితగా కథల్లో సాగర్ల సత్తయ్య కనిపించడం మరొకసారి ఆయనకు అభినందనలు తెలియజేస్తాను. నేను రాసిన బర్కతి కథల సంపుటిని ఆవిష్కరించి నన్ను ఆశీర్వదించడానికి ఇక్కడికి విచ్చేసిన పెద్దలు మా గురువులు డాక్టర్ సుంకిరెడ్డి నారాయణ రెడ్డి గారు, అదేవిధంగా హైదరాబాద్ నుంచి వచ్చినటువంటి అడిషనల్ కలెక్టర్ డాక్టర్ ఏనుగు నరసింహారెడ్డి గారు, అదేవిధంగా వీళ్ళందరూ కూడా నా మీద ప్రేమతో, అభిమానంతో నా కథలను గురించి గొప్పగా మాట్లాడారు. వారందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యభార్యానంతా భుజాన్నెత్తుకున్న మా సృజన సాహితీ అధ్యక్షులు పెరుమాళ్ల ఆనంద్ గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని సమన్వయం చేస్తున్న మిత్రులు బండారు శంకర్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నా మీద ప్రేమతో దూరభారాన్ని లెక్క చేయకుండా హైదరాబాద్ నుంచి, చిట్యాల నుంచి, నకరేకల్ నుంచి, సూర్యాపేట నుంచి వచ్చేసిన మిత్రులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. బర్కతి కథలు
తెలంగాణ సాహిత్యానికి ఒక బహుకరణ. డాక్టర్ సాగర్ల సత్తయ్య గారు రాసిన ఈ కథలు తెలంగాణ జీవిత భాషను మనకు పట్టి చూయించినాయి. తెలంగాణ గ్రామాలలో ఒక కెమెరా పెట్టి సినిమా తీస్తే ఎట్లా ఉంటుందో అంత అద్భుతమైన కథ, అంత అద్భుతమైన జీవితాలను ఇందులో చిత్రీకరించారు. కాబట్టి మనం గుర్తించాల్సింది యువ కథా రచయితలు, ఉపాధ్యాయులు ఎంత బాధ్యతతోటి ఉండాలి అనేది ఈ కథల్లో చెప్పిండు. మరుగుమందు కథ కానీ, తశ్వ కథ కానీ, గౌరీ కథ కానీ తెలంగాణ గ్రామీణ జీవితంలో ఉండే ఆప్యాయతలను, ప్రేమలను, కల్లాకపటం లేని వాళ్ళ జీవితాలని అత్యద్భుతంగా చిత్రీకరించిండు. కాబట్టి ఈ శుభ సందర్భంగా ఈ బర్కతి పుస్తకాన్ని, ఆ పుస్తకాన్ని తీసిన డాక్టర్ సాగర్ల సత్తయ్యను ఈ సభ ఇంత దిగ్విజయంగా నిర్వహించుకుంటున్నందుకు సుధా సాహితిని అభినందిస్తున్నాను.